జనరల్గా రీసెంట్ టైంలో మనం చాలా ఇష్యూస్ చూస్తున్నాం. ఇట్స్ ఆల్ అబౌట్ విమెన్స్ గురించి. సో మలయాళం ఇండస్ట్రీలో జరుగుతున్న హేమ కమిటీ కావచ్చు, అండ్ రీసెంట్గా జరిగిన కోల్కతా ఇన్సిడెంట్ కావచ్చు, అండ్ మన తెలంగాణలో కూడా చాలా ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి. వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్గా కావచ్చు, ఆర్ ఎల్స్ యాజ్ అన్ మెన్గా కావచ్చు, ఎట్లా రియాక్ట్ అవుతారు అంటే లైక్ దాన్ని ఎలా తీసుకుంటారు? దాన్ని ఎలా తీసుకుంటామండి? ఎనీ కామన్ సెన్స్, ఎనీ బుద్ధి జ్ఞానం ఉన్న హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఒకేలాగా రిసీవ్ చేసుకుంటారండి. దాంట్లో అంటే బేసికల్గా మనం వర్క్ చేస్తున్న ప్లేస్ని మనం దేవుని లెక్క చూస్తాము. సో రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది కదా, మనకు మలయాళంలో జరిగిన ఇష్యూ హేమ కమిటీ. సో వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, తెలుగులో కూడా అప్పుడప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి మన టాలీవుడ్ దగ్గర నుంచి కూడా. బట్ టచ్ వుడ్ అలాంటిది ఇప్పటి వరకు ఏం జరగలేదు టాలీవుడ్లోని. సో ఇండస్ట్రీలో ఇలాంటి విషయాలు విన్నప్పుడు జనరల్గానే ఇండస్ట్రీకి రావడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు అని? అంటే అలాంటి వాళ్ళకి చెప్తే మనం ఇప్పుడు చెప్పగలిగింది ఏం లేదండి. బట్ నేను అనుకోవడం ఈ ఇండస్ట్రీయే కాదండి, అది ఎక్కడైనా అవి జరుగుతూ ఉంటాయి. మేబీ ఇక్కడ బయటపడింది ఈసారి. రకరకాల ఇండస్ట్రీలో రకరకాలు జరుగుతూ ఉంటాయి. సో వి డోంట్ నో.